మూడు నెలలైందబ్బా సారు పలికినబడక. ఎలక్షన్ల ముంగట సొంత నియోజకవర్గం గజ్వెల్ల మాట్లాడిందే ఆఖరి స్పీచు. మళ్ళా ఇంతవరకు మైకులో మాట్లాడిందే లేదు. తొంటికి ఆపరేషన్ అయి దవాఖాన్లుంటే అభిమానుల ఆత్రం అలుగులు వారి జాతరకు వచ్చినట్టు వస్తుంటే వద్దని చెప్తానికి ఓ వీడియో బయటికి ఇచ్చిండు గంతే. కొత్త సర్కార్ వచ్చి ఎన్నో జరుగుతున్నా పెద్ద సార్ పలికే బంగారం అయిందబ్బా. అసెంబ్లీలో టగ్గఫర్ నడుస్తుంటే నీళ్ల కోసం కీసులాట అవుతుంటే దక్షిణ తెలంగాణ ఎడారి కాకుండా ఎట్లా కాపాడాలనే చర్చ నడుస్తుంటే ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఇవాళ కూడా దుమ్మా కొట్టిండు. ప్రధానమైన అంశం చర్చ జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్రం కోసం మేము పోరాటం చేశారని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు నిజంగా సభకు రావాలి కదా అధ్యక్ష. ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ హౌస్ లో దాచుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు. వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు, ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష. పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. ప్రాజెక్టుల గురించి, నీళ్ల గురించి, రైతుల గురించి నాకంటే ఎక్కువ ఎవరికి ఎరకలేదని గొప్పగా చెప్పే కేసీఆర్ సారు సీఎం సీట్లకెళ్ళి దిగినాక ఒక్కనాడన్నా అసెంబ్లీకి రాలే. మరి మన నీళ్లను ఆంధ్ర సర్కార్ మలుపుకపోతుందని ఇంత పెద్ద లొల్లి అవుతుంటే మొత్తం హరీష్ రావే మాట్లాడిండు. ఎందుకంటే 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం. వారిని సభలోకి రమ్మని చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి. ప్రగతి భవన్ కు జగన్ ను పిలిచి మర్యాదలు చేసిండు, ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఫుల్ హిమ్మతి ఇచ్చిండని సర్కారు వాళ్ళు ఇంతగానం అంటుంటే ఏది నిజమో చెప్తానికన్నా రావాలి కదా. మరి మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి రాయలసీమ రత్నాల వీణ కావాల్సిందే, రాయలసీమ తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? అన్ని హరీష్ రావు సారే మాట్లాడుతుంటే గవర్నమెంట్ వాళ్ళకి ఇట్లా పట్టిరే. చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు. అయితే కేసీఆర్ సార్ కూకోవాల్సిన జాగల పద్మారావు సార్ కూకున్నందుకు గిట్లా అన్నాడు సీఎం సారు. మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండే, ఈ రోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మారావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్లు తెలంగాణ నీళ్ళ పెద్ద సార్కు అసెంబ్లీకి ఎందుకు రాబుద్ది అయితే లేదు. అప్పుడంటే 20కి ఆపరేషన్ అయిందని రాలేదు. ఈ నడుమ ఫామ్ హౌస్ లో పార్లమెంట్ మీటింగ్లు పెట్టబట్టే, పార్టీ ఆఫీస్ లో చర్చలు నడిపియబట్టే. కానీ ఎమ్మెల్యేగా ప్రధాన ప్రతిపక్ష లీడర్ గా రావాల్సిన కాడికైతే వస్తలేడు. నీళ్ల మీద చర్చలు అవుతుంటే అసెంబ్లీకి దుమ్మగొట్టి ఇదే నీళ్ల కోసం రేపు నల్గొండలో మీటింగ్ పెట్టుడే గమ్మతుంది. పోన్రే ఇవాళ చర్చకు రాని ముఖ్యమంత్రి రేపు నల్గొండ కూడా రాజకీయం కొరకు మాత్రం పోతే తప్పు కదా. కేసీఆర్ సార్ వచ్చి ఎంతసేపు మాట్లాడినా టైం ఇస్తాము, మైక్ కట్ చేయమని ఖుద్దు సీఎం సారే చెప్పినా ఇటు ముఖాన తొంగి చూస్తోట్టు. మీరు ఎందుకు వస్తలేరో మాకు తెలియదు కానీ 10 ఏళ్లు ఏలినోళ్ళు ఎన్నో తెలిసిన వాళ్ళు. ఈ సర్కార్ తప్పులు చేస్తే ప్రశ్నించాలి, మంచి మంచి సలహాలు ఇవ్వాలి. కానీ ప్రజా సమస్యల గురించి అసెంబ్లీకి మాట్లాడేందుకు రానప్పుడు ఆ పదవిలో ఎందుకు ఉండాలి? ఎల్ఓపి గారు రావాలి అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు రాలేకపోయారు.